ఐగుప్తుకు తిరుగుదురేమో వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన దేశం సమీపమైనను, అంటే షార్ట్ కట్, సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఫిలిస్తీన్ల దేశము సమీపం, ఎక్కడికి? పాలు తెన్నులు ప్రవహించు దేశం. కానీ దేవుడు అలా నడిపించలేదట. ఎందుకు? తరుణమ్మ చుట్టూ దారియగు అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రము అరణ్య మార్గమున నడిపించాడు. చుట్టూ దారి అంటే షార్ట్ కట్ గా దేవుడు నడిపించట్లేదు ప్రజల్ని. ఎవరిని? ఇశ్రాయేలుని. ఎలాగా? ఇలా చెప్తున్నాడు. షార్ట్ కట్ గా దేవుడు ఎప్పుడు ఏ విశ్వాసం నడిపించడు. చాలా మంది అంటుంటారు, అన్నా మేము యూత్లో అన్నీ ఎంజాయ్ చేస్తాం, అన్నీ చచ్చే ముందు యేసయ్యా అని నమ్ముతాం. ఈ భూమి మీద మంచిగా అనుభవించాము, పరలోకం కూడా అనుభవిస్తాం కదన్న. అంటే చనిపో ముందట ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల ముందట బాప్టిజం తీసుకుంటారంట. అంటే ఎవరు మాత్రం మంచిగా లోకంలో ప్రతి పాపంతో ఎంజాయ్ చేస్తారట. ఇలా చాలామంది ఉంటుంటారు. నిజమే. కానీ నేను ఒక ప్రశ్న అడిగాను, నువ్వు ఎంజాయ్ చేస్తున్నప్పుడు నీ మరణానికి నువ్వు గ్యారంటీయా? నీ మరణానికి నువ్వు గ్యారంటీయా? ఎవరు ఏ మరణానికి గ్యారంటీ కాదు. కాబట్టి సమయం అనేది అది దేవుని చేతిలో ఉంది. కాబట్టి దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయనకు లోబడి జీవించడం నేర్చుకోవాలి, ఆయనకు విధేయులమై నేర్చుకోవాలి. భక్తి అంటే చాలామంది చర్చిలో కూర్చొని ఒక 3 గంటల ఆరాధన కాదు, అది జీవిత దైవ భక్తి సాధన. అది 1-2 గంటలతో ప్రతి వారం వచ్చేది కాదు. నీ మాట, నీ జీవితం, నీ ప్రవర్తన అన్నిట్లోనూ భక్తి అనేది కనిపించాలి. సో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు